పీతలు, బొమ్మిడాయలు, మట్టగడతలు, సేదు పెరుగులు, పండుగప్ప, శీలావతి. ఇదిగో జాగ్రత్త. మరి నీళ్ళు తిన్నాక చెయ్యి అక్కడ కడుకు లింగి పంచి తుడుచుకుంటారేంటి? ఇదిగో ఈ ఎంకుడు పోయింది. Ôi, như vậy đi. Ê, cái này. Để cho. Một. Sopla que? Ele já não sei te falar. Ini silakan. Tersutra. Ini video dia udah susi. Ini Dwarka Sutra. Nah, itu sampai dia insult lagi. Ini panjang terus ada dari dia రెండు టాయిలెట్ బాక్స్ రెండు టాయిలెట్ బాక్స్ నా వాళ్ళని అయ్యి బాబా ఇవన్నీ చూసి ఎన్ని పట్టుకుని నవ్వుతారు బాబా. ఒరిజినల్ జుట్టు ఏదో తెలియాలి కదా. ఒరిజినల్ జుట్టు అంటే మనం ఎన్ని పట్లు చూసే ప్రేక్షకులు. సోకే ఇలా అంతే ఇలా తెచ్చిపోతులే పిల్ల రెండు అయిపోయింది. ఎవరు రాలేదేంటి ఇంకా? అందరూ రెడీ అయిపోయాడు. ఆరు పట్టుకోగానే మూసుకొని వెళ్ళిపోతాడు. ఒకసారి మంచి సవరం వద్దు వద్దులే, సవరం వద్దు ముట్టుకోదు. ఆ నీళ్ళలో పడేయండి, జిగిరిపోతుంది. గోళ్ళలో పెట్టండి. సవరమాలు ఉంటే చెయ్యి లాగుతుందా? దుప్పట్లో తుక్కుని దానికి అలవాటు చేయలేదు. ఇంకా సవరం చేసి యాలంచక పిల్లలు వాద్యాలు వేసుకుని కొంతమంది పెట్టుకున్నారు. మా అమ్మ అమ్మమ్మ సోపు చూసి ఏమనుకుంటారు పిల్ల? ఇప్పటికి 4 సార్లు ఎట్టి సవరాలు నన్ను ఇదిలో పడేస్తున్నావు. ఇది ఏమి సోక్ కదమ్మా, ఎప్పుడు ఉండే అలవాటు ఇది. ఆ పిల్ల అలా పెడుతుంది, మీరు నమ్మకండి. ఇంకేముందండి బాబా?
నువ్వు కొన్నావు కదా, నువ్వు కొనమంటే నువ్వు కొన్నావు. ఏంటి? కొప్పు చూడు, కొప్పు అందం చూడు, కొప్పులో ఉన్న పువ్వులు చూడు. మరి పువ్వు పెట్టుకోతా ఇంటి వాసన వాడని మల్లెలు. ఏ వయసులో వేసవి అడిగిపోతే గుర్తుందా? నా మనవరాలు లేపాక్షి వెళ్ళినట్టు కొందమ్మా. నిజంగా ఇట్లా ఈ చెంటు కుట్టి అమ్మాడేమో, చెంటు వాసన, మల్లెపూలు చెంటు వాసన. సెట్టయిందా? పోగలేదా? బాగుంది. పెట్టుకుంటాను. ఏమన్నాయి చేయించుకున్న వస్తువులు ఏంటి, ఇతర వస్తువులు అందులో పెట్టుకుంటే ఏదో కొన్ని పడేసుకుంటే. బాగుంటుంది, నచ్చింది. ముసలోళ్ళు ఇక్కడ కళ్ళజోళ్ళు వేయించుకోవాలి. ఇంకోటి ఎక్కడ పెట్టింది అలాగా. ఇంకోటి నెక్లెస్ ఉండాలి కదా. ఓ జాగ్రత్త. బాగా ఇదేంటి ఇంతకని ఏది రాసుకున్నా శీతాకాలం బాగుంటుంది, కానీ ఇవన్నీ ఎలా ఉంటాయంటే చేపట్టినప్పుడు పిసిపిసలు ఆడిపోయి ఈ పేర్ల లవ్లీలు జిగురు వచ్చేస్తాయి మొక్కలు. ఒరిజినల్గా సబ్బు తోముకుని వెళ్ళిపోవడం ఇది. అట్లేదా చెట్టువే పర్వాలేదంటే మీకు అన్ని నీళ్ళు వచ్చి మీకు చోట సెల కూడా పట్టుకెళ్ళిపోతాం. ఏ రాత్రి కూడా అవసరం వస్తే అది ఆటోడి కన్నా పుంజు. ఎందుకా సంచి? ఈ సంచి ఆడో సార్లు ప్యాకెట్ ఈడో సార్లు ప్యాకెట్ ఇస్తారు. వీళ్ళు గిఫ్ట్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారంటే ఎన్ని చేతితో పెట్టుకునేవాళ్ళు. అలా సంచి ఎట్టుకెళ్తే అందరూ పడేసుకోవచ్చు. చల్ల పట్టాలో ఉందా మీ ఇష్టం పట్టుకుని నాకేం పడదు. అదిగో బాత్మమ్మ ఇంకా ఎప్పుడు 3ంటికి అంటది కదా. ఏం వెళ్ళిపోతుందా? వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుందని కాసుకొచ్చింది అనమాట. రెడీ వెళ్ళిపోయినాయి ఒకటి నేను వస్తాను లేని ఎన్నింటికి బాత్మమ్మ వస్తారు కదా, ఉండండి. బాత్మమ్మ అలాగే వెళ్తుంది.
ఏదో బస్సు వచ్చింది కదా పద్మావతి. అప్పుడు బంగారం ఇష్టం కదా కౌచ్ ఓకే. పొద్దున్న ఎన్నిటికి చెట్టు రాయ్ తిరిగో జాగ్రత్త తీసుకో. బాయ్ తాతయ్య. ఆ బట్టల మీద అయ్యి వాళ్ళకనే బాయ్. జబరుమాల మరి నీసు తిన్నాక చెయ్యి అక్కడ కడుపు లింగి పంచి తుడుచుకుంటారేంటి? పట్టుకొస్తున్నాను ఉండండి. రే బండి ఆపరా నిమిషం. చెయ్యి తిట్టుంటుంది దేనికి పోకుంటున్నారు? అన్నీ అందించాలేంటి? మరి ఏంటనుకుంటున్నావు? ఇదిగో ఎక్కడికి వెళ్తున్నారు? మెళ్ళో చేయలేదు నవ్వుంటారు జనం. స్లోగా ఎక్కండి. ఎక్కడికి వెళ్తున్నారు తాతయ్య? ఈ ఎంకుడు పోయింది అది, ఆ? లేగలేని కూడా బొగలు లెట్టరా అని ఎంగుడు భోజనాలంటే పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ ఎంకుడు ఫస్ట్ సారి వస్తే నీసు మాంసాలతో పోయినారు. వీళ్ళు మళ్ళీ ఆడికెడతారు. వాళ్ళతో పాటు ఊళ్ళో పెద్దలందరూ ఒక వేడుక వాళ్ళు ఇయ్యంకుడు వచ్చారు తెలియటం, వీళ్ళు ఇయ్యంకుడు వచ్చారు తెలియటం, ఊరందరూ ఆనందాన్ని పంచుకున్నట్టుగా ఇయ్యంకుడు భోజనాలు పెట్టుకుంటారు. ఎన్ని రకాలు ఉంటాయి మొత్తం నీస్తులు ఎన్ని రకాలు? రొయ్యలు, పీతలు, బొమ్మిడాయలు, మట్టగడతలు, సేదు పెరుగులు, పండుగప్ప, శీలావతి, ఎన్ని రకాలు పెడతారు. కనీసం మట్టగడతలు కానీ పెడతారు. ఫ్రై చేసి కట్టి పెరుగులు సమస్తం ఇంక నీసుతోటి వేళ అంత ఓయ్. పల్లెటూర్లు అంటేనే ఒక అందులో మా శ్రీరాంపురం మరీ ఆనందం.